ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాథా. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. ప్రశంసించెదను నిజమైన దేవుడని జీవించువాడని విశ్వసించెదను. నా జీవిత కాలమంతా నీ సాక్షిగా జీవింతును. నా జీవిత కాలమంతా నీ సాక్షిగా జీవింతును. అందరం కలిసి ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాథా. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. అందరం కలిసి మరి ఒక్కసారి ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాథా. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. కోటి కోటి స్తుతి వందనం. కోటి కోటి స్తుతి వందనం. దయతో కూర్చుందాము. ఒక 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అదే రకంగా కొంత సాక్ష్యాన్ని కూడా మీ మధ్యలో పెట్టి మనము వారి యొక్క సన్మానానికి ముందుకు వెళ్దాము. దయతో గమనించండి. ఈనాటి యొక్క కృతజ్ఞతా కూడిక విచ్చేసినటువంటి మరి విశ్వాసులైన మీ అందరికీ, బంధువర్గానికి, స్నేహితులకి, శ్రేయభిలాషులకి మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది లేటుగా కూడా వచ్చారు కాబట్టి వారికి కూడా. అయితే మొన్న 31వ తారీఖు నాడు జూలై 31 రోజున మేమందరం కూడా చెన్నూరు వెళ్ళాము. మరి సహోదరుడు ఓ భాస్కర్ గారి యొక్క రిటైర్మెంట్లో ఆ రోజున డిపార్ట్మెంట్ వారు వారిని సన్మానించిన దానికి మమ్మల్ని కూడా పిలిస్తే మేము కూడా వెళ్ళాము. అయితే కొద్ది మాటలు మనం ఎలా బ్రతకాలనే దానికి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయతో వినండి. ఎవరినో హెచ్చించాలని చెప్పే మాటలు కాదు. మీరు అనుకోవచ్చేమో ఎవరిని హెచ్చించడానికి కాదు. నేనున్న స్థలం ఏంటి చెప్పండి, ఇది బలిపీఠం. ఇది
ఈ బలిపీఠం దగ్గర నేను వాక్యం చెప్పేవాడిని, ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని వాక్యము చెప్పినా, లేకపోతే ఒకరి గురించి ఎక్కువ చెప్పినా, ఒకరి గురించి తక్కువ చెప్పినా దానికి నేనే బాధ్యుడని. ఎందుకంటే సర్వాధికారి అయిన దేవుడు ఈ స్థలంలో ఉంటాడు కాబట్టి. అయితే ఆ రోజున వెళితే సహజంగా ఎవరైనా రిటైర్ అయితే వాళ్ళు చెప్పిన మాటలు మా దగ్గర ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఎవరైనా రిటైర్ అయినా ట్రాన్స్ఫర్ అయినా మాకు మేమే చేసుకుంటాము. మినిస్టర్ స్టాఫ్ ఎవరైనా కనుక ట్రాన్స్ఫర్ అయినా రిటైర్ అయినా వాళ్ళే చేసుకుంటారు. కానీ ఈ చెన్నూరు లోపల ఎగ్జిక్యూటివ్ అంటే యూనిఫామ్ వేసుకునేవాళ్ళు, మినిస్టర్ స్టాఫ్ అంటే ఆఫీసులో కూర్చొని వ్రాసేవాళ్ళు. ఈ ఇద్దరి యొక్క కూడిక ఎక్కడ జరిగిందంటే మా చెన్నూరు లోపల భాస్కర్ రావు గారి రిటైర్మెంట్ లోపల మేము చేస్తున్నామని అన్నారు. ఎంత అద్భుతమైన సాక్ష్యం! దానికి వారు ఒక మాట అన్నమాట, పిల్లల చేతికి ఫోన్ ఇవ్వబాకండి, లెట్ దెమ్ హియర్. అమ్మ ఎవరు అక్కడ ఫోన్ చూస్తున్నారు, ప్లీజ్ లిసన్ టు మీ, స్టాప్ దట్ ఫోన్. ఇఫ్ యూ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఎమర్జెన్సీ యూ కెన్ గో అవుట్ ప్లీజ్. ఇది దేవుని యొక్క సన్నిధి. మీ ఫోన్లను మీరు చూడటానికి, ఫోన్లో మాట్లాడడానికి కాదు. అయితే అక్కడ నేను విన్న మాటలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. అయితే వాళ్ళు అన్న మాట వాళ్ళ కింద వాళ్ళు చెప్పిన మాట కాదు. దానికి ఇద్దరు ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు వచ్చారు. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఒక ఆయన జిల్లా అధికారి, డిఎఫ్ఓ, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్. మరొక ఆయన కన్జర్వేటర్, అంటే అబోవ్ ద డిఎఫ్ఓ. ఇద్దరు వచ్చారు. వారిద్దరూ కూడా సాక్ష్యం చెప్పిన మాటలు ఏంటంటే, మేము ఈయన మీద ఎంత ప్రెషర్ పెట్టినా తన కింద వాళ్ళని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టంగా మేము చూడలేదు, వాళ్ళు ఇబ్బంది పడలేదు. మొదటి మాట. కింద వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, పైనుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఆ ఒత్తిడిని మా మీద పెట్టలేదు. ఏ రోజు పేపర్ మీద ఆయన వ్రాయలేదు. ఆయన ఇవ్వాలంటే మాకు మెమో ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా చేయవచ్చు, కానీ మాకు ఏది కూడా చేయలేదు. ఈ రెండు మాటలు. తర్వాత వారందరూ అన్నమాట, మేము కలిసి వీరిని సన్మానం చేస్తున్నాము. ఎందుకంటే ఆయనకు వాళ్ళందరూ కూడా ఒక పేరు పెట్టారు, ఒక టైటిల్ ఇచ్చారు. ఏం టైటిల్ ఉంటుంది? మన క్రికెట్ కెప్టెన్ ఒక ఆయన ఉంటే చూడారు, ఆయనకి ఏం పేరు పెట్టారు? ధోనికి ఏమని పేరు పెట్టారండి? మిస్టర్ కూల్ కదా. మన బ్రదర్ కూడా మిస్టర్ కూల్ అని బిరుదు ఇచ్చారు వాళ్ళందరూ కూడా. ఎప్పుడు ఈ నెవర్, థ్యాంక్ యూ. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా బాధ పెట్టలేదని అన్నారు. నా హృదయానికి చాలా హత్తుకుంది. నా సర్వీసులో కింద వాళ్ళని ఇబ్బంది పెట్టాను, పెద్దవాళ్ళతో కూడా ఇబ్బంది పడ్డాను, కానీ వారికి అది లేదు. నా జీవితంలో 6 ఛార్జ్ మెమోలు తీసుకున్నాను, ఒకసారి సస్పెండ్ అయ్యాను. వారి సర్వీసులో మెమోరీ లేదట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, మన మీద వచ్చిన ప్రెషరు అదే సామాన్యమైన వ్యక్తి అయితే, దేవుని ఎరగనటువంటి వాడైతే సేమ్ ప్రెషర్ మళ్ళీ వేరే వాళ్ళ మీద పెడతాడు, తన కింద వాళ్ళ మీద పెడతాడు. క్రీస్తుని ఎరిగిన వాళ్ళు ఏం చేస్తారంటే దట్టేక్ ఆ ప్రెషర్ అంతా కూడా తీసుకుంటారు. వాళ్ళకి ఏం ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే క్రీస్తు ఏం చేయమన్నాడు? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. కాబట్టి సో ఆయన ఎప్పుడు కూడా ఆ ప్రెషర్ తీసుకోలేదు. సంతోషంగా ఉద్యోగాన్ని 38 సంవత్సరాలు, నేను 36 సంవత్సరాలే చేశాను. బ్రదర్ నాకంటే ముందు సర్వీసులకు ఎప్పుడు వచ్చారు? ఏ సంవత్సరం వచ్చారు? 87. నాకంటే వెనక వచ్చారు, నాకంటే వెనకనే ఎక్కువ చేశారు, సర్వీస్ చేశారు, 38 ఇయర్స్. అయితే 38 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. ఎక్కడా చెడ్డ పేరు లేకుండా గౌరవించబడ్డారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, క్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ మనలో, పరిశుద్ధాత్మ మనలో ఉంటే మన జీవితం ఒక మాదిరిగా ఉంటుంది. నేను కూడా ఎక్కడ ఉద్యోగం చేసినా ఒక గౌరవప్రదంగా రిటైర్ అయ్యాను, గౌరవప్రదంగా నేను గుర్తించబడ్డాను. ఎందుకంటే మన జీవితం లోపల క్రీస్తు మనకి సద్గుణాలు నేర్పుతాడు. ప్రేమించేది, క్షమించేది, త్యాగము చేసేది, ఇవన్నిటిని కూడా ప్రభు మనకి నేర్పుతాడు. కాబట్టి మనం ఆ ప్రేమలో జీవిస్తాము. అయితే దేవుని యొక్క దాసుల యొక్క సాక్ష్యాన్ని విన్నాను. ఇక వాక్యంలోకి వెళుతున్నాను. దయతో గమనించండి. బైబిల్ ఉన్న వారందరూ కూడా దయతో మీరు ఓపెన్ చేయండి.
కీర్తనా గ్రంథము 92వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాము. చూడండి, 12వ వచనం నేను చదువుతున్నాను. నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మువ్వ వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థమంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమును ఇంకను చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగా నుందురు. ఇదిగో మనమందరము కూడా ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలి. నీతిమంతుడుగా నీవు జీవించినట్లయితే నీకు లంచం అవసరం లేదు ధనవంతుడు కావడానికి. నువ్వు ఎక్కడ ఏది చేసినా అక్కడ ఆశీర్వాదంగా ఉంటుంది. మనకందరికీ పూర్వకాలంలో ఒక సినిమా ఉండేది, తెలుసు కదా, ఇది పట్టిందల్లా బంగారం. అంటే ఒక నీతిమంతుడు ఏది చేస్తే అది ఆశీర్వదించబడుతుంది. ఏ పనిలోనూ కూడా ఆశీర్వాదం ఉంటుంది. దేవుని యొక్క మాటలు నా మాటలు కాదు. ఖర్జూరపు వృక్షం వల్లే మువ్వ వేయుదురు. ఈ మువ్వ ఒకసారి వేసి ఆగిద్దా? ఖర్జూరపు చెట్టు యొక్క లక్ష్యం ఏంటి చెప్పండి? వస్తూనే రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. ఒక గెల తర్వాత ఒక గెల, ఒక గెల తర్వాత ఒకటి వస్తుంది. ఒక ఆకు వస్తుంది, ఆకులోకి వెళ్ళి మువ్వ వస్తుంది, మరొక ఆకు వస్తుంది, మరొక మువ్వ వస్తూనే ఉంటుంది. అంటే ఎల్లవేళలా ఆశీర్వాదంగా ఉంటారు, ఆశీర్వాదంగా జీవిస్తారు. రెండవదిగా, లెబానోను మీద దేవదారు వృక్షములే వారు ఎదుగుదురు. ఆ ప్రపంచంలో యొక్క లెబానాను గురించి నేను ఒకసారి ధ్యానం చేశాను. ఎందుకు ఈ లెబానాన్ అనేది మాట చూస్తామంటే, దావీదు దగ్గర నుంచి చూస్తాం ఈ లెబానాను గురించి. సొలొమోను యొక్క విషయంలో కూడా మనం చూస్తాం. వారు రాజభవనాలు కట్టుకోవాలంటే ఏ కర్ర వాడారు? దేవదారు వృక్షాలను వాడారు. నేను జెరూసలేం పోయినప్పుడు చూశాను. ఎంత స్ట్రైట్గా పోతాయంటే బ్రాంచెస్ తక్కువగా కొంతనే వస్తాయి, పేత విస్తారంగా పెరుగుతుంది వృక్షము. చాలా గట్టి కలప. అయితే బాగా ఎదుగుతారట, ఆత్మీయంగా, భౌతికంగా, శారీరకంగా, అన్ని విషయాల్లో కూడా. అయితే వాళ్ళు ఇంకెట్లుంటారట? యెహోవా మందిరములో నాటబడిన వారై వారు దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఇక నీతిమంతులుగా ఉన్న మనమందరం కూడా ఎక్కడ ఉండాలి? దేవుని ఆలయంలో ఉండాలి. అది ఏ దినము మాటలో, ఏ దినము ప్రార్థన ఉందో ఆ ప్రార్థనలో నువ్వు రావాలి. నాకు వీలు పడలేదంటే నువ్వు నీతిమంతుడు కాదండి, ఒకటే మాట. కొన్నిసార్లు ఎమర్జెన్సీలో మనం రాలేకపోతాం, అది వేరు సంగతి. ఇంట్లో ఉండి కూడా రాలేకపోతే అది కష్టము. యెహోవా మందిరములో నాటబడిన వారము కావాలి మనమందరము కూడా. వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. ఆవరణలో ఉంటే నీకు వర్ధిల్లుతూ ఉంటుంది. ఇంకోటి ఏమంటున్నాడు? 14వ వచనం చూడండి. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థమంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై. ఎందుకంటే వారి జీవితంలో అనుభవించారు కాబట్టి, 38 సంవత్సరాలు వారు అనుభవించారు కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన కింద మాట చెప్పారు, చదవరు మీరు అందరూ. కింద మాట ఏమన్నాడు? ఏం చేస్తారట? ఎవరు మాట్లాడుతారు? చదవటం ఒక్కళ్ళు కూడా కట్టేశారు. ఏమమ్మా నువ్వనతావా? చదువు లాస్ట్ మాట ఏమన్నాడు? ఆయన యందు ఏ చెడుతనము లేదేనియు ప్రసిద్ధి చేయుటకై ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. ఇప్పుడు ఈయన గారు పని ఏం చేయాలి? ఇప్పుడు ప్లాట్లు కొనుక్కొని ఇళ్ళు కట్టడానికి దానికా? ఏ అమ్మగారు, దేవమ్మగారు ఏం చేస్తారు? పోనిస్తావా పోనీయవా? ఇక్కడ ఏం చేయమంటారంటే, దేవుడు ముసలితనం ఎందుకు ఇచ్చాడంటే ప్రసిద్ధి చేయాలి. దేవుడు ప్రసిద్ధి చేయాలి. ఇగో నా అనుభవాన్ని చెప్తున్నాను. నేను నీతిగా ఉన్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నేను నీతిమంతుడుగా ఉన్నాను, నాకు ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు నీతిమంతుగా ఉన్నాను, నాకు సంతానాన్ని ఇచ్చాడు. ఇగో ఈ మాటలు చెప్పడానికి ఈ వృద్ధాప్యం మనకి రిటైర్మెంట్ ఇస్తాడు. ఇందాక నేను అన్నాను కదా, ఒక ఆకారము లేని మరి వింత మనిషి తల్లి యొక్క గర్భంలోనికి వచ్చి అక్కడ నుంచి ఆకారము కలిగిన వాడై గర్భం నుంచి బయటికి వచ్చి బాలుడుగాను యవనుడుగాను కౌమార దశలోనికి వచ్చిన వాడై తన చదువును ముగించుకొని ఇదిగో తర్వాత ఒక ఉద్యోగాన్ని పొందుకొని వివాహం చేసుకొని సంతానం కొని సర్వీస్ అంతా ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్ అయిపోయి ఉండే దేని కొరకంటే హాయిగా తిని పడుకోవడానికి కాదు. ఎండ వస్తుంది, వాన వస్తుంది అనడానికి వీల్లేదు. దేవుని ప్రకటించమంటున్నాడు. వారు ముసలితనమందున ఇంకనూ చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. మీరు పచ్చగా ఉండాలంటే, సారము కలిగి ఉండాలంటే ఏం చేయమంటున్నాడు? ఆయన నామాన్ని ఏం చేయాలట? ప్రసిద్ధి చేయాలట, లోకములో ప్రసిద్ధి చేయాలి. కాబట్టి ఆ మాటతో మనము జ్ఞాపకం చేసుకుందాము.
ఇంకో మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుకుందాము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనిలు, వారు తృప్తిపరచబడతారు. తృప్తిపరచబడతారు. నీతి కొరకు ఎవరైతే జీవిస్తారో వారు తృప్తిపరచబడతారు. అపోస్తలుల కార్యములు రాసిన 24వ అధ్యాయానికి రండి. అక్కడ ఒక మాట నేను చెప్తాను, నేను ముగిస్తాను, ఎక్కువ సమయం కాదు. 24వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు అధిపతి ఈ విధమున నేనును 24:16 వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషముగా ఉండట్లు అభ్యాసము చేసుకొని దినదినము అభ్యాసము చేసుకోవాలి. క్రైస్తవ బిడ్డలు ఒక రోజుతో కాదు, దినదినము నువ్వు అభ్యాసము చేసుకోవాలి. క్రీస్తులో ఉండాలంటే, నువ్వు నీతిమంతుడిగా పరిగణించబడాలంటే ఒకరోజు వచ్చి ఒకరోజు కాదు, రోజు దేవుని నువ్వు నడవాలి. ఇది అప్పుడు నీతిమంతులు ఎట్లుంటారంటే దినదినము వారు పచ్చగా ఉంటారట, వర్ధిల్లుతారట, వారికి తృప్తిపరచబడతారట. కాబట్టి నీవు నేను మనందరూ కూడా ఇంకా ఉద్యోగం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీ జీవితాల్లో దేవుడు మీకు చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకొని మీరు రిటైర్ అయిన రోజున మీ వ్యవస్థలో ఉన్న వారందరూ కూడా వచ్చి మీ గురించి గొప్పగా సాక్ష్యం పలకాలి, దేవుని మహిమార్థమై. అట్టి జీవితం కలిగి ఉండాలని మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ఒక ప్రార్థన చేస్తాను. నేను కళ్ళు మూసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మా గొప్ప రాజా, ఎదుగో నీ దాసుడిని నువ్వు ప్రేమించి 38 సంవత్సరాలు కాపాడి కనికరించి ఒక మెమో కూడా లేకుండా క్లార్కుగా, సీనియర్ అసిస్టెంట్గా, సూపరింటెండెంట్గా, ఏవోగా మీరు అంచెలంచెలుగా ఎదిగించి మంచి ఆరోగ్యంతో తన కోరికను సిద్ధింపచేసి తన ఆలోచన యావత్తును సఫలీకృతము చేసి, ఇదిగో నా ప్రభువా, ఈ దినమున వారు తన యొక్క రిటైర్మెంట్ చేసుకొని నీ ముందు నిల్చోడానికి నువ్వు ఇచ్చిన గొప్ప కృపకై నీకే స్తోత్రము చెల్లిస్తున్నాను. ఇదిగో దేవా, ఆ కుటుంబాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని మీ నామ మహిమార్థమై వారిని వాడుకోవలసిందిగా సంఘం ఎడలను, సమాజం ఎడలను అయా రాబోయే దినాల్లో ఆ వృద్ధాప్యంలో వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క వృద్ధాప్యాన్ని నీ నామాన్ని ప్రసిద్ధి చేసేవారుగా ఉండాలని, వారు పచ్చగా ఉంటారని, ఫలభరితమైన జీవితం ఉంటుందని మీరు చెప్పిన రీతిగా వారిని మీరు వాడుకోవాల్సిందిగా యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సాక్ష్యమైన చెప్తారా బ్రదర్? ఒక 2-3 నిమిషాలు రండి రండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. మేము వలస జీవులం. మాది మెదక్ డిస్టిక్ రామయ్యంపేట్. మరి అబ్రహాంకి దేవుడు ఇచ్చిన మాట, నీవు లేచి నీ తండ్రి ఇంటిని విడిచి నీ స్వజనులను విడిచి మరి వెళ్ళమన్న ఆజ్ఞ ప్రకారం మా తండ్రి గారు వారి సొంత ఊరిని వదిలిపెట్టి, మరి అబ్రహాం ఏ విధంగా డేరాలు వేసుకుంటూ తన ప్రయాణాన్ని సాగించినాడో మా నాన్నగారు కూడా సేమ్ అవి, అంటే డేరాలు కాదు కానీ మామూలు పాకలు వేసుకుంటూ మరి అలా ఈ ఆదిలాబాద్ డిస్టిక్కి ప్రవేశం చేసి కడెం నుంచి ఆజీపూర్ నుంచి మందమరి ఈ ఏరియాకి రావడం జరిగింది. మేము కడు బీదవారము, అసలు అది గుర్తు చేసుకోవడానికి కూడా లేదు. అలాంటి స్థితిలో నుంచి మమ్మల్ని దేవుడు మరి లేవనెత్తినాడు. నేను 1964 జూలై 2వ తారీఖు మరి ఈ భూమి మీదకి రావడం జరిగింది. నాకంటే ముందు ఒక అక్క, అన్నయ్య ఉన్నారు. నా తర్వాత ఒక చెల్లెలు ఉంది. మరి ఇంత కడు బీదవారమైనప్పటికీ మా తల్లిదండ్రులు మమ్మల్ని చాలా ప్రేమగానే పెంచినారు. మాకే తినడానికి ఉండేది కాదు. అయినా ఎవరన్నా దారిని కనిపిస్తే సరైన టయానికి వారిని మా ఇంటికి తీసుకొచ్చేవారు మా నాన్నగారు. మా అమ్మ వడ్డిద్దామనే సమయానికి వారిని తీసుకొని వస్తే
మా పరిస్థితి, మా అమ్మ పాపం మరి తీసుకొచ్చిన వారిని చూడాలిగా, అది మా పరిస్థితి. మా నాన్నగారేమో ఇవన్నీ ఆయనకు తెలియదు, అంతే, ఎవరు కనిపిస్తే వాళ్ళని తీసుకొచ్చేవారు. అయినా దేవుడు మాకేం తక్కువ చేయలేదు, అంచెలంచెలుగా మమ్మల్ని అందరినీ ఎదిగింపజేసినాడు. మాకు ఏ విధంగా అబ్రహాంకు మరి రక్త సంబంధికులను ఇస్తాడో అదేవిధంగా మా అందరికీ చాలామంది రక్త సంబంధికులను ఇచ్చాడు. మా అన్నయ్య వాళ్ళకి బెల్లంపల్లి కృష్ణా కాలనీలోనూ రక్త సంబంధికులు ఉన్నారు. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయికి హైదరాబాద్లో ఉన్నారు. నాకు సంకారం, లింగంపల్లి, మద్దికల్, మరి మంచిర్యాల, రామకృష్ణాపూర్లో మాకు రక్త సంబంధికులు ఉన్నారు. ఇంతమంది స్వజనులను మాకు అంటే రక్త సంబంధికులను ఇచ్చాడు. అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారిని మా అందరికి ఇచ్చారు. మా అన్నయ్య కూడా సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి మరి ప్రభు పరిచర్యలో పాస్టర్ గారికి సహకారిగా ఉన్నారు. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి భరత్ కుమార్ మరి హైదరాబాద్లో ఒక మినిస్ట్రీలో ఉద్యోగం చేస్తూ మినిస్ట్రీలో మరి పనిచేస్తున్నారు. మరి ఇప్పుడు నా వంతు వచ్చింది. ఇప్పుడు నేను మరి ఉద్యోగ విరమణ చేసినాను. దేవుని చిత్తమైతే మరి యొక్క మౌంట్ సీనాయ్ మినిస్ట్రీస్లో మరి దేవుడు నన్ను వాడుకోవాలని నేను అనుకుంటున్నాను. నాకు మరి 1987 జూలైలో ఉద్యోగం వచ్చింది. జూనియర్ అసిస్టెంట్గా మరి ఆదిలాబాద్ డిస్టిక్ ఒక 6 సంవత్సరములు చేసిన తర్వాత అప్పుడే మరి నా ఎముకలో ఎముక నాతో జతపరచబడిన నా ప్రియ సత్యమణి దేవమ్మ గారిని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇది 6 సంవత్సరాల ప్రార్థన ఫలితం. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. నేను నా ఉద్యోగం దొరికిన మొదటి రోజు నుంచి మరి దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తూ వచ్చినాను. మరి ఆ ప్రార్థన ఫలితమే మరి నా భార్య నాకు దొరకడం, మరి మంచి సహకారిని. ఈ విధంగా మాకు 2 అమ్మాయిల్ని దేవుడిచ్చాడు. మేమెన్నడూ సంతానం గురించి మగపిల్లలు కావాలని మాత్రం ఏమీ ఆశపడలేదండి. మీరు ఏది ఇస్తే దేవునికి అప్పగించుకున్నాం. దేవుడు మాకు 2 అమ్మాయిల్ని ఇచ్చాడు. అమ్మాయిలు అనేది ఎప్పుడు మేము బాధపడలేదు, అసలు అది మా దృష్టికి రాలేదు. మరి దేవుడు మాకు ఇచ్చాడు కాబట్టి దేవుని మహిమార్థమే వారిని పెంచాలని మేము ఆ విధంగానే పిల్లల్ని పెంచడం జరిగింది. మరి దీనికి అంతటికీ ముఖ్య కారణం మా తల్లిగారు మమ్మల్ని చాలా, ఆమె ఏమి చదువుకోకున్నా మా తండ్రికి అంత అక్షర జ్ఞానం ఉన్నవాడే, కానీ తల్లికి అక్షర జ్ఞానం లేదు. అయినప్పటికీ మమ్మల్ని పొద్దున 5 గంటలకే లేపి కూర్చోబెట్టి చదివించేది. ఆమె ముందు కూర్చునేది, మేము చదువుతూ ఉండేవాళ్ళం. ఆ విధంగా మమ్మల్ని చదివించి తర్వాత దేవునిలో నడవడానికి ఆమె ప్రోత్సాహమే మమ్మల్ని ఈరోజు ఈ విధంగా నిలబెట్టింది. ఇప్పటికీ కూడా ఆమె మంచంలో ఉండేనా ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు వచ్చింది, ఇక్కడ ఉంది. మరి ఆమెను కూడా దేవుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో, అంటే 3 సంవత్సరాల క్రితమే ఆమె మట్టిలో కలవాల్సింది, కానీ దేవుని మహాకృపను బట్టి మళ్ళీ దేవుడు లేపుకున్నాడు ఆమెను. మళ్ళీ ఆమె పనులు ఆమె చేసుకునే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. ఈ విధంగా మమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. మరి నేను జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్ నుంచి మరి సూపరింటెండెంట్, తర్వాత నేను చదువుకున్న చదువు మాత్రం హై స్కూల్ చదివేనండి, 10వ తరగతి మాత్రమే. అయినప్పటికీ గ్రీన్ పెన్తో సంతకం పెట్టే స్థాయికి నన్ను దేవుడు తీసుకొచ్చాడు. ఆ స్థాయిలో నన్ను దేవుడు నిలబెట్టాడు. తర్వాత ప్రతి పరిస్థితి ఒక 10 నిమిషాలు టైం ఇస్తే దేవుడు నా ఇంట్లో చేసిన కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నా. ఏంటంటే ప్రతి పరిస్థితుల్లో నాకు దేవుడు తోడుగానే ఉన్నాడు.
నాకు 6 సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేశాను. నాకు ఊట్నూరుకు ట్రాన్స్ఫర్ ఇచ్చారు, కానీ మ్యారేజ్ ఫిక్స్ అయింది. మ్యారేజ్ ఫిక్స్ అయితే మా ఆవిడ వచ్చేమో సింగరేణి హై స్కూల్ మందమల్లో చేస్తుంది. ఆమెకు అటు ట్రాన్స్ఫర్ కాదు, నేను ఇటు రావాలి. కానీ మాకు యూనిట్ ఆఫీస్ వచ్చి ఆదిలాబాద్ డిస్ట్రిక్టే, ఆదిలాబాద్ హెడ్ క్వార్టరే. ఒక్కసారి వెళ్ళి ఇలా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఒక్కసారి ఇట్లా కలిశానండి, అంతే. ఆయన అసలు సాయంత్రం లోపు నీ ఆర్డర్ తీసుకొని మంచిర్యాలకి వెళ్ళమని కాగితం ఇచ్చాడు. నేను ఇక్కడికి వచ్చేసి ఒక 6 సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగం, మ్యారేజ్ అయింది, మాకు 2 పిల్లలు పుట్టారు. 6 సంవత్సరములు ఇక్కడ లాగింగ్ డివిజన్లో ఉద్యోగం చేస్తున్నా. అయితే ఇంతలోకి ఆ లాగింగ్ డివిజన్ని అబాలిష్ చేశారు, దాన్ని తీసేశారు. ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను మళ్ళీ ఆదిలాబాద్కి వెళ్ళాలి నేను. అయితే వెంటనే ఒక ఆఫీస్ భీమారంలో ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ నన్ను అక్కడికి ఇచ్చారు. అక్కడ ఒక 6 సంవత్సరాలు చేశాను. 6 సంవత్సరాలు చేయడం, దాన్ని అక్కడి నుంచి ఆ భీమారం ఆఫీస్ని కూడా తీసేశారు. అప్పుడే నాకు సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్. ఆ సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇవ్వగానే మంచిర్యాలలో ఫ్లయింగ్ స్క్వాడ్ అనేది ఆదిలాబాద్ డిస్టిక్ ఒకటే ఉండే, అది వెంటనే మంచిర్యాలలో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ డివిజన్ పెట్టారు. అప్పుడే మళ్ళీ నాకు అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. అది 1 ఇయర్ పోస్టింగే, ఎక్కువ ఉండడానికి వీల్లేదు, అది స్పెషల్ డివిజన్ కాబట్టి. అక్కడ 1 ఇయర్ చేయగానే మళ్ళీ నన్ను మంచిర్యాల డివిజన్కు తీసుకున్నారు. ఇక్కడ ఒక 5 సంవత్సరాలు చేశాను. నాకు సూపరింటెండెంట్ ప్రమోషన్ వచ్చింది. ఈ సూపరింటెండెంట్ ప్రమోషన్ ఎక్కడ ఇచ్చారంటే నాకు కొత్తగూడెంలో ఇచ్చారండి. మరి కొత్తగూడెంలో ఇస్తే ఇప్పుడు మా మేడం వచ్చేమో రామకృష్ణాపూర్, నేనేమో కొత్తగూడెం వెళ్ళాలి. సరే, దేవుని చిత్తం మరి అది అని సరే అనుకున్నాను. వెళ్ళిపోయి నేను కొత్తగూడెంలో జాయిన్ అయినా. మే నెలలో రామకృష్ణాపూర్లో ఉన్న సింగరేణి హై స్కూల్ని తీసేశారు. ఇప్పుడు మా మేడం ఏం కావాలి? అయితే నిజంగా సింగరేణి హై స్కూల్ రామకృష్ణాపూర్లో ఉంచితే నేను మా ఆవిడ్ని నా వెంబడి తీసుకుపోయేవాడిని కాదు. మా అమ్మ ఉన్నది కాబట్టి మా అమ్మ దగ్గర ఉంచి నేను ఒక్కొని వెళ్ళిపోయేవాడిని. కానీ దేవుడు ఏం చేశాడంటే, నేను ఒంటరిగా ఉండడం ఇష్టం లేక ఈ సింగరేణి హై స్కూల్ని తీసేసి మళ్ళీ మా ఆవిడకి కొత్తగూడెంలో పోస్టింగ్ అంటే ఎల్లందులో ఇచ్చారు. అప్పుడు నాతో వచ్చి కలిసి ఉంది. జస్ట్ నేను జనవరిలో పోయాను, మా ఆవిడకి మేలో స్కూల్ తీసేశారు. మళ్ళీ ఆవిడ అక్కడికి వచ్చి నాతో ఉంది. 5.5 సంవత్సరాలు అక్కడ నాతో ఉన్న తర్వాత మా అమ్మకి ఆరోగ్యం బాగాలేకపోతే నేను ఇక్కడ మరి అత్తమ్మకు బాగాలేదని ఈమె వెళ్ళి వచ్చేసింది ట్రాన్స్ఫర్ చేసుకొని. తర్వాత నేను ఒక 1 ఇయర్ ఉన్నా అక్కడ ఉండేసి, మరి ఏం చేసుడు ట్రాన్స్ఫర్ అయితే కాదు. ఇంతలోకి ఒక్క జీవో వెళ్ళింది. ఆ జీవోలో ముగ్గురికి ట్రాన్స్ఫర్ జరిగింది. అందులో నేను ఒక్కరిని. మళ్ళీ సెక్రటరేట్ నుంచి జీవో వెళ్ళడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ నాకు అలాంటిది ఏం లేదండి. ఆఫీసర్లే నన్ను పిలిచి మరి వారే రికమెండేషన్ చేసి నాకు ట్రాన్స్ఫర్ ఇచ్చారు. నేను వెంటనే మళ్ళీ అది మంచిర్యాలలో పోస్టింగ్ ఇచ్చారు. మంచిర్యాలలో ఒక 8.5 సంవత్సరాలు మొన్నటి వరకు నేను మంచిర్యాలలో పనిచేయడం జరిగింది. ఈ విధంగా దేవుడు ఎక్కడ కూడా మరి ఎలాంటి డిస్టర్బెన్స్లు రాకుండా ఈ ఆఫీసులనే తీసేస్తున్నాడు, కొత్త ఆఫీసులనే పెట్టేస్తున్నాడు. వాళ్ళు తీసేసుడు, ఈయన ఇక్కడ పెట్టుడు. ఇట్లా నాకు దేవుడు ఇన్ని అవకాశాలను కలగజేస్తూ వచ్చినాడు. ఇప్పుడు చివరిలో మళ్ళీ నాకు చెన్నూరులో 1 ఇయర్ 1 మంత్ ఎక్కువ ఉన్నందుకు నాకు ట్రాన్స్ఫర్. నేను వేరే డిస్ట్రిక్ట్ వెళ్ళాలి, కానీ మరి కుటుంబ పరంగా మనం వేరే డిస్ట్రిక్ట్ వెళ్ళి నేను చేయలేను కాబట్టి అని నేను చెన్నూరులోనే పనిచేయడానికి ఒప్పుకున్నా. అంటే నేను ఒక అప్లికేషన్ ఇస్తే అది కూడా నాకు సక్సెస్ అయ్యేది, కానీ వద్దు, ఒక 8.5 సంవత్సరాలు ఒకటే ప్లేస్లో నేను ఉద్యోగం చేసినాను, అది భావ్యం కాదనే నేను వెళ్ళిపోయా. నా రిటైర్మెంట్ మొన్న 31 జూలై రోజు మరి దేవునికి మహిమకరంగా జరిగింది. ఈ యొక్క ప్రతి విషయంలో మరి దేవుడు నాకు తోడుగా ఉండి, నా కుడి ఎడమల వెనక ముందు ఉండి నన్ను నడిపించినాడు. ఇందుకు పూర్తి సహకారం నా భార్యది. మరి నేను ఏ టైంకి ఆఫీస్కి వెళ్దామన్నా నేను బయట తిండి తినను. ఏ టైంకి ఆఫీస్కి ఒకసారి మార్నింగ్ 7 o'clock నేను వెళ్ళాలి అని చెప్తే ఆమె ఆ 7 o'clock వరకు నాకు బాక్స్ కట్టించేది. మళ్ళీ ఆమె స్కూల్కి వెళ్ళేది, ఆమె ఉద్యోగం చేస్తున్న ఆమెనే, కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను నైట్ 10 o'clock
11 అట్లా అయిపోయేది. ఒక్కసారి నాకు డిస్టర్బెన్స్ ఎప్పుడయ్యేది అని అంటే, నాకు ఇంటి దగ్గర నుంచి ఒక్క ఫోన్, మా పిల్లలు కానీ మా ఆవిడ కానీ మధ్యలో ఫోన్ చేసేవారు కాదు. 10 గంటలు దాటిన తర్వాత ఒక్క ఫోన్ వచ్చేది నాకు. ఇంకా టైం పడుతుందా, ఇదే మాట, ఇంకా వేరే మాట ఉండదు మా ఆవిడ నుంచి. అవును అంతే, ఫోన్ కట్ అవుతుంది అంతే. ఇంకా నేనేం మాట్లాడా, ఆమె కూడా ఏం పొడిగించదు అంతే. మళ్ళీ నేను వెళ్ళేంతవరకు అంటే ఇక ఆమె తినకుండా కూర్చునేది. మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసే భోజనం చేసేవాళ్ళం. ఇంత సహకారం మరి నాకు ఇంటి నుండి ఉండడం వల్ల, ఇంత మంచి భార్య నాకు ఇవ్వడం వల్లనే నేను ఈ 38 సంవత్సరాల సర్వీస్ నేను మరి ఎలాంటి లోటుపాట్లు లేకుండా, నాకు సింగిల్ మెమో కూడా లేదండి. ఏ అధికారితోటి నేను ఎప్పుడూ మాట పడలేదు. పెద్దవాళ్ళందరూ నా భుజం మీద చేసుకొని ఇలా నడిపిస్తూ మాట్లాడిన వాళ్ళే తప్ప ఎవ్వరు నన్ను దూరంగా నిలబెట్టి మాట్లాడిన వారు లేరు. ఎప్పుడు నన్ను కసురుకున్న వాళ్ళు లేరు. ఇదంతా దేవునికే మహిమ కలుగును గాక. నేను ఎప్పుడు కూడా నా ప్రవర్తన, నా మాట, నా ఏది కూడా దేవుని కనపరిచేవాడిగానే ఉన్నాను. నన్ను నేను మరుగు చేసుకున్నా. ఎందుని బట్టే దేవుడు నన్ను హెచ్చించినాడని నేను నమ్ముతున్నాను. మరి ఈ సాక్ష్యాన్ని మరి దేవుడు దీవించిన గాక. థ్యాంక్ యూ అండి. అమ్మ మీరు ఇక్కడ కూర్చోండి. ప్రీతి, ఆనమని పట్రా. ఇంకో చైర్ వేయండి అయ్యా, ఇంకో చైర్ వేయండి. ముగ్గురు కూర్చుంటారు. అవసరం ఉంటే ఇంకా 2 చైర్లు ఆ చివరికి ఈ చివరికి వాళ్ళ పేపర్లు కూడా కూర్చుంటారు. ఇది కొంచెం ఇది పులిపీటట్టు జరపండి కొంచెం. అయ్యా ఎవరైనా ఒకళ్ళు వస్తారా కొంచెం? ఇది అటు జరపడం, కొంచెం అటు జరపండి, అటు జరపండి. 5 చైర్లు పట్టేట్టు చూడండి. మైక్ లేదా? ఉంది, రండి. అక్కడ నిలిచోండి. శ్యామరావు ప్రార్థన చేయండి. స్తోత్రములు యేసయ్యా, మీకు వేలాది స్తోత్రములు. పరిశుద్ధ ప్రభువా యేసయ్యా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి, మహాగణుడమైన మా తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా తండ్రి. యేసయ్యా, ఆశీర్వాదకరమైన ఈ సమయాన్ని మా జీవితంలో అనుమతించిన మా ప్రియ ప్రభు, మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆరాధన దినం, ఈ ప్రభు దినం,
ఈ పరిశుద్ధ దినం మా జీవితంలో అనుమతించిన మా ప్రియ ప్రభు, మేము మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మా తండ్రి. యేసయ్య, మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి నా తండ్రి యేసయ్య ప్రభువా, మిమ్మల్ని ఆరాధించే కృపాభాగ్యం మాకు ఇచ్చారు. మీకు వేలాది సంవత్సరములు ప్రియ ప్రభు. ఈ సమయమందు నా తండ్రి యేసయ్య, మరి తమ్ముని యొక్క ఈ రిటైర్మెంట్ తండ్రి కృతజ్ఞత కూడికలో పాల్గొనే కృపను మీరు మాకు ఇచ్చారు. మీకు వేలాది సంవత్సరములు. మరి విశేషంగా మా ప్రియ తల్లిగారిని బట్టి మీకు మేము వందనాలు చెల్లిస్తున్నాం, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దయగల మా తండ్రి అమ్మని మీరు ఆశీర్వదించి నా తండ్రి యేసయ్య తండ్రి మరి సజీవుల లెక్కలో ఉంచినారు తండ్రి యేసయ్య. మీకు వేలాది స్తోత్రములు. మీరు చేసిన ప్రతి మేలును ప్రతి ఉపకారమును బట్టి మేము మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ప్రభువా తండ్రి యేసయ్య తండ్రి, ఇంతవరకు తమ్ముడు చెప్పిన సాక్ష్యమును బట్టి మీకు మహిమ కలుగునుగాక యేసయ్య తండ్రి. మరి మా తల్లిదండ్రులు ప్రభువా మరి మమ్మను తండ్రి మిమ్మల్ని గణపరిచే వారినిగా మమ్మను పెంచే కృపను వారికి ఇచ్చారు. మీకు వేలాది సంవత్సరములు యేసయ్య. మీకు తండ్రి మా సర్వీస్ అంతటిలోనూ తండ్రి మీకు మహిమ తెచ్చే విధంగా జీవించే కృపను మీరు మాకు ఇచ్చారు. మీకు వేలాది సంవత్సరములు ప్రియ ప్రభా. ఈ సమయమందు తండ్రి యేసయ్య ఇదిగో దైవజనుల సమక్షములో నా తండ్రి ఇదిగో మీరు ప్రేమించి మీ రక్తమిచ్చి మీరు సంపాదించుకున్న మీ సంఘం సమక్షములో తండ్రి యేసయ్య ఈ కార్యక్రమం జరగడానికి మీరు కృపనిచ్చారు. మీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రియ ప్రభా. ఈ కూడికని ఈ కార్యక్రమం అంతటిని పరిశుద్ధాత్ముడా మీరు ఆధ్వర్యంలో తండ్రి మీ పరిశుద్ధ నామానికి మహిమకరముగా తండ్రి ఇదిగో తండ్రి మరి తమ్మునికి దేవికి ఆశీర్వాదకరముగా కుటుంబం అంతటికి దీవెనకరముగా జరిగించమని మహిమ మీరు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 షవర్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్. సంఘస్థులు రండి, సంఘస్థులు ముందు రండి. మౌంట్ సినే సంఘస్థులు ముందు రండి. ప్రీతి, ఒకసారి ఇక్కడికి వస్తావా? There shall be showers of blessings. This is a promise of love. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessings, showers of blessings we need. Mercy drops round us
మొదటిగా మరి వారి కుమార్తెలు కానీ అన్నదమ్ములు కానీ అక్కలు కానీ ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి వాళ్ళిద్దరూ పూలదండలు మార్చుకుంటారట. ఎవరు తెచ్చారు ఈ పూలదండలు? మీ ఇద్దరు తెచ్చారా? ఇప్పుడు ఎవరెవరిని ముందు దండేయాలి? ఓహో, ఎవరికి ప్రేమ ఎక్కువ ఉంటే వాళ్ళు వేస్తారట. చూద్దాం మరి ఎవరికి ఎవరి మీద ప్రేమ ఉందో మనకి తెలియదు. తప్పకుండా కదా, క్లాప్స్. ఒక ఫోటో దగ్గర రండి మీతో దగ్గరండి. ఎప్పుడో పెళ్ళి అయిపోయింది కదా, ఇంకెందుకు అనుమానం? భయపడుతున్నారు ఎందుకు? ఓ దేవా పంపింపవయ్యా నీ దీవెనాధారలన్ మా దాహమెల్లను బాపు మాధుర్యమౌ వర్షము ఈ మాని మీద కృపరించుము దేవా క్రమ్మార ప్రేమ వర్షము కృపరించుము దేవా మా మీద కురియించు మీషా ప్రేమ ప్రవాహములన్ సమస్త దేశము మీద క్షామంబు పోనట్లుగా ఈ మాని మీద కృపరించుము దేవా క్రమ్మార ప్రేమ వర్షము కృపరించుము దేవా. ఇప్పుడు శ్యామరావు గారు వాళ్ళ తమ్ముడిని ప్రేమించి, వారి వదిన గారు ప్రేమించి వారికి ఒక రింగును బహుకరిస్తున్నారు. తప్పట్లు కొడదామా? ప్రైజ్ ద లార్డ్. బంగారం బాగొస్తుంది. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే నా ఒంటరి పయనములో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస
ఆపదవంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే జీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగవని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగవని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని పాట పెట్టిండ్రా ప్రవీణ్. ఘనమైనవి నీ కార్యములు మా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు మా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయు
ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండము నీవే, శాశ్వత కృపగాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండము నీవే, శాశ్వత కృపగాధారము నీవే. నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నా కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చేకూకుంటివి, నాకేమి ఎవరైనా ఉంటే త్వర త్వరగా రావాలి. భోజన సమయం అయిపోయింది, భోజనం రెడీగా ఉంది, త్వర త్వరగా రావాలి. మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే యేసు, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
హల్లెలూయా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడా చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడా చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చేకుకుంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైనా దరి చేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైనా దరి చేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము బాపి బాసటగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఎవరన్నా భోజనాలు చేయాలంటే మేలు చేయగలిగిన ఉండలేవయ్యా, లేదు చూస్తామంటే you can stay here. ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక
ఇంకెవరన్నా మీరు ఫెలిసిటేషన్ చేసినట్టు దయతో లోపల రండి, త్వరగా రండి, ఆలస్యం అవుతుంది. త్వరగా రావాలి, ముగించబోతున్నాం. త్వరగా రావాలమ్మా. త్వరగా రావాలమ్మా. ఎవరైతే ఫెలిసిటేషన్ చేయాలనుకుంటే త్వరగా ముందుకు రావాలి ప్లీజ్. కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను
యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా అమ్మా ఎవరైనా పెళ్లి స్టేజ్ చేసిన వాళ్ళు త్వరగా రావాలి ప్లీజ్, ఆలస్యం అవుతుంది. యేసయ్యా గనుడవు నీవయ్యా త్వరగా రావాలి ప్లీజ్. బాగున్నా తమ్ముడు, ప్రైజ్ రైట్. ఐస్ క్రీమ్ ఓకే, కంటిన్యూ. అమ్మ భోజనాలు కింద ఉన్నాయి, భోజనం చేయని వాళ్ళు ఉంటే ఎవరో కిందికి వెళ్ళి భోజనం చేయండి. భోజనాలు ఎవరైతే చేయలేదో వాళ్ళు కిందికి వెళ్ళండి, భోజనాలు కింద రెడీగా ఉన్నాయి, భోజనం చేయండి. ఎవరైనా ఇంకా సన్మానం చేసే వాళ్ళు ఉంటే రండి, త్వరగా రండి ప్లీజ్. భోజనాలకి వెళ్ళొచ్చు ఎవరైనా కానీ కాక. లాస్ట్ సాంగ్ ఏంటమ్మా టీనా? లాస్ట్ వన్ ప్లీజ్. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనా ఆరాధనా ఆరాధనా
నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, 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 ఆరాధనా. దినమెల్ల నీ చేతులు చాపి కౌగిలిలో కాపాడుచుంటివే, దినమెల్ల నీ చేతులు చాపి కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా, 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 ఆరాధనా. నీ మేలులకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, 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 ఆరాధనా. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు, ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా, 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 ఆరాధనా. నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, 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 ఆరాధనా. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా, 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 ఆరాధనా. ప్రైజ్ ది లార్డ్.
మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలగాలని మీరు ఆశించిన వారై ఈ దినం కొరకు మేము కనిపెట్టి ఉన్నాము తండ్రి. ఇదిగో ఈ దినమున నిన్ను ఘనపరిచాము, మహిమపరిచాము. వారి సాక్ష్యము ద్వారా ఏ స్థితి నుంచి మీరు వారిని ఉన్నతమైన స్థాయికి తీసుకుని వచ్చారో ఏమాత్రము కూడా వెనకాడక చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన సంతానం బట్టి మీకు వేలాది స్థితి స్తోత్రము చెల్లిస్తూ యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని దీవెనలు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి కృపయు కూడుకున్న ఈ యొక్క కుటుంబానికి, ముఖ్యంగా భాస్కరరావు గారి, దేవి సిస్టర్ గారికి, వారికి ఇచ్చిన సంతానానికి, కమలమ్మ గారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. వండాల్.